మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు బస్సు సంఘటన కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చింది. పిల్లల గురించి వాళ్ల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా విషాదంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారుల మృతదేహాలు తారుమారయ్యాయి. వైద్యులు ధనుష్ గౌడ్ అలియాస్ దర్శన్ గౌడ్ కు బదులు దత్తు మృతదేహాన్ని దర్శన్ గౌడ్ తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో దర్శన్ గౌడ్ తల్లిదండ్రులు నిన్న దత్తుకు అంత్యక్రియలు చేశారు. ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన దర్శన్ గౌడ్ తన పేరు, ఊరు వివరాలను వైద్యులకు చెప్పడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో దర్శన్ గౌడ్ బతికే ఉన్నాడని వైద్యులు వెల్లడించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు దర్శన్ గౌడ్ ను గుర్తించారు. అయితే ఇప్పటి వరకు తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని భావించిన దత్తు తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పొరపాటును గ్రహించిన అధికారులు కిస్టాపూర్కు చేరుకుని దత్తును వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో జీర్ణించుకోలేని విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో దత్తు అక్క కూడా చనిపోయింది. కనీసం కుమారుడైనా బతికున్నాడనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. వాళ్ల రోదన వర్ణాతీతం.